ఎంఐఎం చీఫ్ అజదుద్దీన్ ఓవైసీ మాట్లాడిన మాటలను కూడా సాక్షి పేపర్లో ఇచ్చారు. ముస్లింలు దళితులకు చంద్రబాబు శత్రువు. పదే పదే చంద్రబాబు నాయుడు గారు ఈ నెల 2 నెలల నుంచి బీజేపీతో పొత్తు పెట్టుకున్నటువంటి ముస్లింలకు మేమే శ్రీరామక్ష, మేముంటేనే ముస్లింలు అభివృద్ధి చెందరు, మేమే వాళ్ళని రక్షణ చేస్తాం, కాపాడుతాం అని చెప్తుండు. ఎంఐఎం చీఫ్ నేను స్పష్టంగా చెప్పిండు. ఏం చెప్పడం కాదు, ప్రజల్లో కూడా చర్చ ఉంది. ఎందుకంటే నువ్వు ఎప్పుడైతే బీజేపీ పార్టీని పొత్తు పెట్టుకున్నావో అదే బీజేపీ పార్టీ మంచిది కాదంటే మళ్ళీ అదే బీజేపీ పార్టీని పొత్తు పెట్టుకున్నావు కాబట్టి నీకు చిత్తశుద్ధి లేదు, నీకు అసలు నమ్మకం విశ్వాసం అనేది లేదు నీ పైన ప్రజల్లో, నీకు మాట మీద నిలబడే తత్వం లేదు, నిలకడలేదు, నీ పదవి కోసం ఎవడు కాళ్ళైనా పట్టుకుంటూ ఎవడు జుట్టైనా గుంజుతూ అనేది స్పష్టంగా ఇవాళ అర్థమవుతుంది. దాన్నే ఎంఐఎం చీఫ్ కూడా చెప్పిండు. ముస్లింలకు దళితులకు చంద్రబాబు నాయుడు బద్ద వ్యతిరేకి, ఆయన నమ్మొద్దు, ఆయనకు ఓటేయొద్దు అని స్పష్టంగా చెప్తుండు. వాస్తవం ఇది. ముస్లింలకి దళితులకి రాజకీయ అవకాశవాది చంద్రబాబుకు ముస్లింపై ప్రేమ లేదు. టీడీపీ, బీజేపీ, జనసేన మతతత్వ ఫాసిస్ట్ పార్టీలు వారి అధికారంలోకి వస్తే ముస్లిము దళిత రిజర్వేషన్లు తీసేస్తారు. ముస్లిం దళితులకు అండగా నిలిచే సెక్యులర్ నాయకుడు జగన్ ముస్లింలకు రిజర్వేషన్లు ఇచ్చింది మహానేత వైఎస్ఆర్. ఏపీలో బీజేపీ ఎజెండాను చంద్రబాబు పవన్ అమలు చేస్తున్నారు. ఏపీ ప్రజలు సీఎం వైఎస్ జగన్కు మద్దతుగా నిలవాలి. సాక్షి ఫేస్ టు ఫేస్లో ఎంఐఎం అధినేత ఎంపీ అజదుద్దీన్ ఓవైసీ. ఏపీ ప్రజలు సీఎం జగన్కు అండగా నిలవండి, సెక్యులర్ నాయకుడు అనే జగన్మోహన్ రెడ్డికి అండగా నిలబడండి. చంద్రబాబు నాయుడు అదే పవన్ కళ్యాణ్ మతతత్వ ఫాసిస్ట్ విధానాలు పాటిస్తూ బీజేపీకి వంతబాడుతున్నారు. బీజేపీ ఎజెండాని అమలు చేయడానికి వాళ్ళతో పొత్తు పెట్టుకున్నారు అనేది చెప్తుండు. ఇదే చంద్రబాబు ఏం చెప్తుండు? మోడీ దేవుడు, మోడీ వీరుడు, మోడీ సూర్యుడు, మోడీ అంటే అభివృద్ధి, మోడీ అంటే సంక్షేమం, మోడీ అంటే గురువు, విశ్వగురు, ఇట్లా అంటే చెప్తుండే. అంటే నీకు నచ్చినప్పుడు ఏం గురువు, నీకు నచ్చినప్పుడు మంచోడు, నీకు నచ్చకపోతే చెడ్డోడు. దాన్ని ప్రజలు తల ఊపాలి. కాబట్టి ఎట్టి పరిస్థితుల్లో ఏపీలో ఉన్న దళిత క్రిస్టియన్స్ ఎవరైతే ఉన్నారో, దళిత క్రిస్టియన్ ముస్లిం మైనారిటీ వర్గాలు, ఎస్సీ ఎస్టీ బీసీ మైనారిటీ వర్గాలు చంద్రబాబు నాయుడు గారి కపట నీతి, ఆయన యొక్క నమ్మక ద్రోహం, ఆయన అవసరానికి తగ్గట్టు ఎట్లా ఉంటాడు, అంగ అయితే జుట్టు, అంగ కాకపోతే కాళ్ళు పట్టుకునే తత్వాన్ని ప్రజలందరూ గమనించారు. కాబట్టి స్పష్టంగా ఆయన ఎంఐఎం చీఫ్ కూడా చెప్తున్నాడు, ముస్లిం సామాజిక వర్గానికి వాళ్ళు ఒక ప్రతినిధిగా, వాళ్ళ యొక్క ప్రొటెక్షన్కి ఒక ప్రతినిధిగా గత కొన్ని దశాబ్దాలుగా వాళ్ళు పార్టీ నడుపుతున్నారు. అంటే ఆయన స్పష్టంగా చెబుతుండ్రు, వాళ్ళు ముస్లిం మైనారిటీ వర్గాలకి మీరు సెక్యులర్ లీడర్ అయిన జగన్మోహన్ రెడ్డి గారికి మద్దతు ఇవ్వండి, నమ్మక ద్రోహి చంద్రబాబు నాయుడు ఆయనకి ఎట్టి పరిస్థితుల్లో మద్దతు ఇవ్వద్దు, పచ్చి మోసగాడు, ఊసరవెల్లి లెక్క మారుతూ ఉంటాడు. కాబట్టి ఎట్టి పరిస్థితుల్లో వాళ్ళకు ఓటేయద్దు. చంద్రబాబు నాయుడు అండ్ పవన్ కళ్యాణ్ బీజేపీ ఎజెండాను అమలు చేయడానికే ఉన్నారు తప్ప వాళ్ళకు సొంతంగా ఏమి లేదు, ఉనికి లేదనే చెప్పే ప్రయత్నం చేసిండు, చెప్పిండు కూడా.